అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎవరిని లెక్క చేయని సీఎం రేవంత్ రెడ్డి తాజాగా దేశ ప్రథమ పౌరులైన రాష్ట్రపతిని కూడా అవమానించారు. రాష్ట్రపతి రాష్ట్రానికి వస్తుంటే పట్టించుకోకుండా ఢిల్లీ పర్యటనకు కనీసం రిసీవ్ చేసుకోకుండా అవమానించారు. ఆ తర్వాత నిన్న జరిగిన హెడ్ హోమ్ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ముర్ము ముందు కాలు మీద కాలు వేసుకుని మరోసారి అమర్యాదగా ప్రవర్తించాడు. రాష్ట్రపతికి కనీసం గౌరవం ఇవ్వకుండా రాష్ట్ర పరువు తీసేశాడని రేవంత్పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రపతి వంటి ముఖ్యులు రాష్ట్రానికి వస్తే ఎలా వ్యవహరించాలో కూడా తెలియని పరిస్థితిలో రేవంత్ రెడ్డి ఉన్నాడని సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. రైట్, ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు పెద్ద ఎత్తున విమర్శలకు సాగిస్తోంది. ఆయన నిన్న రాష్ట్రపతి ముర్ము వచ్చిన సందర్భంగా ఏదైతే కాలు మీద కాలేసుకొని కూర్చోడానికి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు అయితే వెల్లువెత్తున్నాయి. రేవంత్ రెడ్డి అహంకార పూరితంగా వ్యవహరించారు. ఒక రాష్ట్రపతి ఉన్న సమయంలో ఆయన కూర్చోవాల్సిన విధానం సరైనది కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి సందర్భంలో అహంకార పూరితంగా వ్యవహరిస్తారు అనేది జరుగుతున్నటువంటి చర్చ. రాష్ట్రపతి వచ్చిన సందర్భంగా ఆయన ఢిల్లీలో ఉన్నారు. రాష్ట్రపతిని రిసీవ్ చేసుకోలేదు. గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా రాష్ట్రపతి చేసుకుంటారు, సెండ్ ఆఫ్ ఇస్తారు. అయితే రేవంత్ రెడ్డి ఆయన వ్యవహరించిన తీరుకు సంబంధించి సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి కాలు మీద కాలేసుకున్నటువంటి ఫోటో వైరల్ గా మారింది. నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. అటు సొంత పార్టీ నేతలు సైతం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు, ఆయన మాట్లాడుతున్న మాటలకు సంబంధించి కూడా తప్పు పడుతా ఉన్నారు. ఆ రకంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉంది, ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడుతున్న మాటలు కావు. ఆయన వివరిస్తున్న తీరు కూడా సరైనది కాదు. ఈ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఎత్తదట్టుకుంటుంది. గతంలో అటు ప్రధాని సైతం ఆ రకంగా ఎప్పుడు కూర్చున్నటువంటి దాఖలాలు లేవు. కానీ రేవంత్ రెడ్డి నిన్న రాష్ట్రపతి ముర్ము దగ్గర కాలు మీద కాలు వేసుకోవడం సంబంధించి తీవ్ర స్థాయిని అయితే విమర్శలు వెల్లువెత్తున్నటువంటి పరిస్థితి. ఏ అతిథి వచ్చినాయి ఇటీవల అయితే అఖిలేష్ యాదవ్ వచ్చారు, మాజీ ముఖ్యమంత్రి. ఆయన వచ్చిన సందర్భం కూడా ఆయన కాలు మీద కాలేసుకొని కూర్చుంటున్నటువంటి పరిస్థితి. ఏ అతిథి వచ్చినా ఆ రకంగా కాలుపైన కాలేసుకొని కూర్చుంటున్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున అయితే చర్చ జరుగుతూ ఉంది. ఈ రేవంత్ రెడ్డి వ్యవహారాలకు సంబంధించి విమర్శలు అయితే వెలువెత్తున్నటువంటి పరిస్థితి. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.